హాయ్ హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో 2 టాపిక్స్ చెప్తున్నానండి. గోల్డ్ చిట్టు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? అంటే మనం చిట్టు వేసుకుంటాం కదా! చిట్టు వేసుకున్నప్పుడు మనకు గోల్డ్ షాప్ వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? మనకు గోల్డ్ ఎంత పోగవుతుంది? అంటే ఉదాహరణకి మనకి చిట్టు 2 రకాలుగా వేసుకుంటాం కదండీ! సో, ఒకవేళ గోల్డ్ అక్యుములేట్ అయ్యే స్కీమ్ కడుతూ ఉన్నామనుకోండి. ప్రతి నెల మనం కట్టిన అమౌంట్‌కి ఎంత మనకి యాడ్ అవుతుందనేది కొంచెం లెక్క చూసుకోవాలి అని మనకి సబ్‌స్క్రైబర్స్ అడుగుతున్నారు. చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అండి. ఇది అందరికీ కూడా యూజ్ అవుతుంది. ఒకసారి చూడండి. ఈరోజు గోల్డ్ రేట్ కూడా చూద్దామండి. సో, మీకు ఏ రోజుకి ఆ రోజు గోల్డ్ రేట్ కావాలి అనుకుంటే గూగుల్‌లో సెర్చ్ చేసుకోవచ్చండి. టుడే గోల్డ్ ప్రైస్ ఇన్ ఏపీ అని, తమిళనాడు అని, తెలంగాణ లేదా కర్ణాటక అని కొట్టారంటే ఏ ప్లేస్‌కి తగ్గట్టుగా ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఎంతుంది అనేది చూపెడుతుంది. మనకి ఇండియా వైడ్ అంతా కూడా ఇంచుమించుగా ఒక 5, 10 రూపాయల తేడాతో ఒకేలాగే ఉంటుందండి. అంటే ఆన్‌లైన్‌లో చెక్ చేసుకుంటే. మనకెట్లా అంటే ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రైస్‌తో ఇస్తారు. తమిళనాడు వాళ్ళు తమిళనాడు ప్రైస్‌తో మనకు ఆర్నమెంట్ ఇస్తారు. అట్లా ఉంటుందనమాట. సో, మీరు గూగుల్‌లో సెర్చ్ చేసుకునేటప్పుడు ఏపీలో ఉంటే ఏపీ అని, తమిళనాడు ఉంటే తమిళనాడు అని కొట్టండి. టుడే గోల్డ్ ప్రైస్ ఇన్ తమిళనాడు అని కొట్టినా కూడా వచ్చేస్తుంది. మనకి ఏపీలో అయితే విజయవాడది తీసుకుంటారండి. సో, విజయవాడ తీసుకుంటాం కాబట్టి, మనం ఏపీ విజయవాడ అని కొట్టినా కూడా ఓకే. లేదా ఏపీ అన్నా కొట్టొచ్చు. సో, అది గూగుల్‌లో సెర్చ్ చేసుకోవడం ఎలా అనేది ఇంకొక వీడియోలో చెప్తానండి. చాలా ఈజీనే. సరే, ఈరోజు గోల్డ్ ప్రైస్ అయితే 22 క్యారెట్ రూ. 6,615 ఉంది. 24 క్యారెట్ అయితే 7,216 ఉంది. సిల్వర్ వచ్చి రూ. 95.80 ఉందండి పర్ గ్రామ్ ఈరోజు. అంటే మనకి జూన్ 12 ఓకేనా? ఇకపోతే మనకి గోల్డ్ చిట్టు మనం కట్టాలనుకున్నప్పుడు 2 రకాలుగా కట్టుకుంటాం కదండీ! ఒకటి అమౌంట్ క్యాలిక్యులేట్ అవుతుంది. అంటే ప్రతి నెల 1000, 2000, 3000, 5000, 10,000 ఎంతో కడతామో 11 మంత్స్ తర్వాత మనం ఎంత డబ్బు కట్టామో ఆ అమౌంట్‌కి ఎంత గోల్డ్ జ్యువెల్లరీ వస్తుందనేది క్యాలిక్యులేట్ చేసి చెప్తారు. అలా ఉంటుంది. రెండవది సేమ్ గోల్డ్ చిట్‌లోనే గోల్డ్ అక్యుములేట్ అయ్యేటువంటి స్కీమ్ అనమాట. ఇదేమంటే ప్రతి నెల 1000, 2000, 3000, 5000 ఇట్లా ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ చాలా మందికి డౌట్ ఉంది. 10,000 అయినా కూడా కట్టేవాళ్ళున్నారు. సో, ఇట్లా ఉన్నప్పుడు మనకి ఎట్లా ఈ నెల ఉదాహరణకి ఒక రూ. 1000 కడుతున్నాము. మనం కట్టిన రూ. 1000కి ఈరోజు గోల్డ్ ప్రైస్‌కి మనకి ఎంత వస్తుంది అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ముఖ్యంగా. సో, షాప్ వాళ్ళే కాదు మనం కూడా క్యాలిక్యులేట్ చేసుకెళ్ళి ఇన్ని గ్రాములు ఈరోజు వస్తుందని మనం ఒక డైరీలో నోట్ చేసుకోవచ్చు. సో, చూద్దామండి అది. సో, ఇట్లా 2 రకాలుగా తీసుకోవచ్చు. మనకు ఆప్షన్స్ వచ్చి గోల్డ్ అయ్యేటటువంటి స్కీమ్ సెలెక్ట్ చేసుకున్నామనుకోండి. 22 క్యారెటా లేదా 24 క్యారెటా. మీరు 22 క్యారెట్‌కి కావాలనుకుంటే, ఆ రోజు మీరు కట్టిన అమౌంట్‌కి 22 క్యారెట్ అయితే ఎంతొస్తుంది? లేదా 24 క్యారెట్ అయితే ఎంతొస్తుంది? స్కీమ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే నేను ఓన్లీ 24 క్యారెట్స్‌కే తీసుకుంటాను అని చెప్పారనుకోండి. ఓన్లీ 24 క్యారెట్ గోల్డే మీ అకౌంట్‌లోకి యాడ్ అవుతూ వస్తుంది. ఆ రోజు ప్రైస్ బట్టి. బట్ 22 క్యారెట్‌కి, 24 క్యారెట్‌కి 600-700 లోపల డిఫరెన్స్ ఉంటుంది. అది మీకు ఇదివరకు వీడియోలో కూడా చెప్పున్నాను. సో, రెండిటికి వేరియేషన్ ఏమంటే ఒక 500-600 లేదా 650 ఇంతనే ఉంటుంది డిఫరెన్స్. సో, 22 క్యారెట్ అంటే ఆల్రెడీ 8% అదర్ మెటల్ మిక్స్ అయింది. 24 క్యారెట్‌లో అయితే ఎలాంటి మెటల్ మనకి మిక్స్ చేసి ఉండరు. అదొకటే డిఫరెన్స్ అండి. సరే, ఇప్పుడు చూద్దాము. మనకి ఆఫ్టర్ 11 మంత్స్ తర్వాత మనము 22 క్యారెట్ కట్టాము అనుకోండి డబ్బులు. 11 మంత్స్ తర్వాత మనం జ్యువెల్లరీ తీసుకోవాలి అనుకున్నప్పుడు మనం 22 క్యారెట్స్‌ది స్కీమ్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గోల్డ్ ఎంత అక్యుములేట్ అవుతుంది ప్రతి నెల మేము ఎలా కాలిక్యులేట్ చేయాలి? ఈ నెల రూ. 1000 కట్టేసొస్తాము. వచ్చే నెల 1000 కట్టేటప్పుడు మనకి ఎట్లా కాలిక్యులేట్ చేసుకోవాలి ఆ రోజు గోల్డ్ బట్టి అనేది ఈరోజు చెప్తానండి. సింపుల్‌గా ఏమీ లేదండి. మీరు కాలిక్యులేటర్ తీసుకొని ఈ ఈ నెల అంటే రూ. 1000 స్కీమ్ అనుకోండి. ఉదాహరణగా మీరు ప్రతి నెల రూ. 1000 కడతారు. ఈరోజు గోల్డ్ రేట్ మనకి 6,615 కదండీ! ఆ రోజు గోల్డ్ రేట్ వేసుకోండి. మీరు ఏ రోజైతే వెళ్లి కడుతున్నారో ప్రతి నెల, ఆ రోజు ఎంత గ్రామ్ ఉందనేది వేసుకోండి. అంటే ఈరోజు 6,615 ఇంటూ 0 పాయింట్ అంటే మనకి రూ. 1000 కంటే గ్రామ్ రాదు కదా! సో, అందుకని ఉతారుగా మనకి కాలిక్యులేటర్‌లో 150 గ్రామ్స్, 155, 160 గ్రామ్స్ అట్లా వేసుకుంటే అమౌంట్ అనేది కింద మీకు చూపెడుతుంది. పక్కనే మీకు స్క్రీన్ షాట్ కూడా ఇస్తాను చూడండి. సో, ఇక్కడెంత నేను రూ. 6,615 అంటే గ్రాము రేటు ఇంటూ 0.151 మిల్లీగ్రామ్స్ కొడితే రూ. 998.85 వచ్చిందనమాట. అంటే 1000 కంటే రూ. 2 తక్కువుంది. ఒకవేళ నేను 0.152 మిల్లీగ్రామ్స్ కొట్టాననుకోండి 1000 దాటేస్తుంది.
షాప్ వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి 1000 దాటి 1, 2 రూపాయలు ఉంటే కూడా వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. సో, 1, 2 రూపాయలు తక్కువగా ఉన్నదే వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే మనలాగా ఎంతోమంది కడుతూ ఉంటారు కదా చిట్స్. సో, అందరికీ మనం ఒక మిల్లీగ్రాము పెంచామనుకోండి ఇక్కడ, వాళ్ళకి అమౌంట్ 1000కి దాటిందనుకోండి, 1000, 2, 1000, 3 రూపాయలున్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో, 1000 999 లోపల ఎంత అమౌంట్ వస్తుందో 999 అయినా పర్వాలేదు. అంటే రూ. 1000 స్కీమ్ కదా మనం కట్టేది. కాబట్టి ఇక్కడ చూస్తారు. మనం 152 కొట్టామంటే 1000 దాటేస్తుంది కాబట్టి తీసుకోరు. సో, 151 మిల్లీగ్రామ్స్ అంటే ఈరోజు రూ. 1000 మనం కట్టామంటే ఈ రోజు బట్టి, ఈ రోజు రేటు బట్టి మనకు 151 మిల్లీగ్రామ్స్ మన అకౌంట్‌లో యాడ్ అవుతుంది. ఈ అమౌంట్ చూసుకోవాలి మనం. మీరు కాలిక్యులేట్ చేసేటప్పుడు ఆ రోజు గోల్డ్ రేటు ఇంటూ ఉతారుగా మీరు గెస్ చేసి ఒక ఫిగర్ వేసుకొని 0.150 మిల్లీలా, 250 మిల్లీలా ఇట్లా వేసుకుంటే మీకు అమౌంట్ ఈ 1000కి దగ్గరగా ఉన్న అమౌంట్ ఫైనల్‌గా ఏదొస్తుందో అది మీకు యాడ్ అవుతుంది. అంటే మీకిక్కడ ఈరోజు ఉదాహరణకి రూ. 1000 కట్టిన అమౌంట్‌కి ఈ రోజు రేటుకి నాకు 151 మిల్లీగ్రాములు యాడ్ అయింది. ఓకేనా? లేదు 2000 కట్టేవాళ్ళు ఎలా ఉంటుందంటే సేమ్ మనం ఆ రోజు ఏ రోజు కడుతున్నామో స్కీమ్‌కెళ్ళి అంటే మనకు టైమ్ ఇస్తారు కదా! ఒకటో తేదీ నుంచి 30th లోపల కట్టాలి ఆ నెలకి అని చెప్పి. సో, మీరు ఏదో ఒక రోజు గూగుల్‌లో ఇట్లా చూసుకుంటూ ఉన్నారంటే, ఏ రోజు కొంచెం తగ్గిందో ఆ రోజు మీరు స్కీమ్ కట్టారంటే, గోల్డ్ కొంచెమైనా ఎక్కువగా అక్యుములేట్ అవుతుంది. సో, అదొక్కటి చూసుకుంటూ ఉండండి రెగ్యులర్‌గా మీరు గూగుల్‌లో. లేదా మీరు ఒకవేళ మాకు రోజు ప్రైస్ కావాలి అంటే, నేను షార్ట్స్‌లో పెడతానండి. ప్రతిరోజు మీకు కావాలని మీరు కామెంట్స్‌లో అడగండి. అట్‌లీస్ట్ ఒక 10 మందైనా అడిగారంటే, ప్రతిరోజు షార్ట్స్‌లో ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఎంతుంది? రూ. 1000 కట్టే వాళ్ళకి ఎంత అక్యుములేట్ అవుతుంది? 2000 కట్టే వాళ్ళకి ఎంత అక్యుములేట్ అవుతుందని ఉదాహరణగా నేను షార్ట్‌లో ఇస్తాను. ప్రతిరోజు షార్ట్ వీడియోస్ చేస్తాను దీని మీద. అంటే మాకు కాలిక్యులేషన్ రాదనుకునే వాళ్ళకి. చాలా ఈజీనే అండి. సో, ఒకవేళ మీరు రూ. 2000 చిట్టు కడుతున్నారనుకోండి. ఏ రోజైతే కడుతున్నారో క్లియర్‌గా వినండి మళ్ళీ చెప్తాను. ఆ రోజు యొక్క గోల్డ్ ప్రైస్ 6615 ఇంటూ ఇక్కడ 2000 కడుతున్నారు కాబట్టి ఇక్కడ ఉతారుగా మీరు ఒక 300 గ్రాములు 0.300 మిల్లీగ్రాములు వేసుకున్నారనుకోండి. మీకు ఇంకా అమౌంట్ చూపెడుతుంది. మీకు 2000కి ఎక్కడ దగ్గరగా ఏ ఫిగర్ వస్తుందో అప్పటి వరకు మీరు వేసుకుంటూ రండి. అంటే 303, 304 వేశారనుకోండి 2000 దాటేస్తుంది. కాబట్టి 302 వరకు వచ్చి ఈ ఫిగర్ చూపెడుతోంది. రూ. 1997 మనకు పడుతుంది. కాకపోతే మనం ఇక్కడ కట్టేది 2000. మనకు రూ. 2, రూ. 3, రూ. 4 అట్లా మనకైతే లాస్ ఉంటుందండి. బట్ 2000కి మించి ఒక్క ఉన్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు షాప్ వాళ్ళు. ఇదొకటి మీకు అర్థమైందనుకుంటాను. సో, 302 మిల్లీగ్రాములకి రూ. 1997 అయితే అమౌంట్ వచ్చింది. సో, ఈ అమౌంట్‌కి మనకు 2000కి దగ్గరగా ఉంది కాబట్టి మీకు ఈ రోజు కట్టిన అమౌంట్‌కి 302 గ్రాములు మీ అకౌంట్‌కి యాడ్ అయినట్టు. సో, ఇట్లా అండి. ఇట్లా 3000 కూడా అంతే. 3000 చిట్టు కట్టేవాళ్ళు ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఇంటూ ఉతారుగా మీరు 3000 కడుతున్నారు కాబట్టి 450 మిల్లీలు వేసుకోండి. ఎంత వచ్చిందో చూడండి. ఇంకొంచెం పెంచండి. ఇంకా మీకు 3000కి దగ్గరగా లేదు అమౌంట్ అంటే 451, 452, 453 అట్లా వేసి చూసుకోండి రఫ్‌గా క్యాలిక్యులేటర్‌లో. సో, ఏదైతే 3000కి దగ్గరగా ఉందో ఇక్కడ నేను 454 మిల్లీలు వేస్తే 3000 దాటేసింది. రూ. 2, 3 ఎక్కువే చూపెడుతుంది. కాబట్టి దానికన్నా చిన్న అమౌంటే తీసుకోవాలి. అంటే 3000కి దగ్గరగా ఉన్నది ఇదే. ఒకవేళ నేను 454 వేస్తే 3000 దాటేస్తుంది కాబట్టి షాప్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో, అది మీకు చెప్పాను కదా! 1, 2, 3 ఎన్నో వందల మంది దగ్గర ఉంటుంది కదా! వాళ్ళకది లాస్‌గా భావిస్తారు కాబట్టి తక్కువ అమౌంట్‌లో ఉన్న ఫిగరే తీసుకుంటారు. సో, మనకి వచ్చేది 453 మిల్లీలనమాట. మనకి 3000 కడితే. సో, ఈ విధంగా అండి. సో, ఇట్లా ఇక్కడ చూడండి మీకు అర్థమయ్యేలాగా 3000 ఇంటూ 6600 ఈరోజు గోల్డ్ ప్రైస్ ఇంటూ 454 వేశాను. ఇక్కడ 453 మిల్లీగ్రాములు కదా! వేస్తే రూ. 3003 వచ్చింది. సో, ఇది యాక్సెప్ట్ చేయరు షాప్ వాళ్ళు. ఈ ఫిగర్ తీసుకుంటారు. కాబట్టి మనకి ఇంత గోల్డ్ అనేది అక్యుములేట్ అవుతుంది. ఇట్లా అండి. సో, 5000 తీసుకునే వాళ్ళకి 604 గ్రాములు. అంటే ఏ రోజు ప్రైస్ వేసుకోవాలి. మనం ఏ రోజు కడుతున్నామో ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఇంటూ మీకు ఉతారుగా ఎన్ని గ్రాములనేది మీ కాలిక్యులేషన్. సో, దగ్గరగా మీరు కట్టే అమౌంట్‌కి ఏ ఫిగర్ అయితే దగ్గరగా వస్తుందో దానికి ఎంత గ్రామ్స్ వస్తున్నాయో అది మీకొచ్చే గోల్డ్ అనమాట. మీ అకౌంట్‌లో పడేది. సో, ఇది క్లియర్‌గా అర్థమైందనుకుంటాను. సో, మీకు అట్లా ప్రతిసారి వేసుకోవడం మాకు రాదక్కా అంటే ఒకవేళ మీరు కామెంట్స్‌లో అడగండి. మీకైతే నేను షార్ట్స్‌లో ఇస్తాను. ఇది ఎందుకంటే ఎవ్రీడే ఆ రోజు రేట్ బట్టి 1000, 2000, 3000 కట్టేవాళ్ళుంటారు కాబట్టి నేను షార్ట్స్‌లో మీకు చెప్పేస్తాను. మీకు ఈజీగా ఉంటుంది. సరే ఇకపోతే మనకి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక గోల్డ్ సేవింగ్ ఐడియా అండి. గోల్డ్‌ని ఈజీగా ఎలా కొంచెంగా కొనుక్కోవాలి. ఎక్కువ బర్డెన్ ఉండకూడదు.
మనం ఎక్కడ రిస్క్ చేయకూడదు, మనకు హౌస్ వైఫ్స్ సేవింగ్స్ చాలా తక్కువ ఉంది, కానీ మేము ఒక ఏడాదికి 4 గ్రాములైనా కొనుక్కోగలమా అంటే ఈజీగా కొనుక్కోవచ్చు. ఇది ఈజీ మెథడ్ అండి. ఎవ్రీ 3 మంత్స్‌కి ఒక టార్గెట్ పెట్టుకోండి. అంటే 3 నెలలకి టార్గెట్ అంటే 90 రోజులు టార్గెట్ పెట్టుకుంటాము. ఎవ్రీ 3 మంత్స్‌కి 1 గ్రాము. ప్రతి 3 నెలలకి 1 గ్రాము కొన్నారనుకోండి, మీకు నా 4 నెలలు 4 సార్లుగా 4 గ్రాములు కొంటారు. అంటే ఒక ఏడాదికి 12 నెలలకి. సో, మీరు పర్ ఇయర్‌కి 4 గ్రాములైతే ఈజీగా కొనుక్కోగలుగుతారు. ఇప్పుడు ఒక 3 నెలలు ఇప్పుడు రేపటి నుంచో, ఈ రోజు నుంచో మనం గోల్డ్ సేవింగ్ స్టార్ట్ చేశామనుకోండి గోల్డ్ కొనుక్కోవడానికి. సో, మనం 3 నెలల తర్వాత 7,200 అనుకుందాము. ఎందుకంటే మనం కొంచెం ఎక్కువే వేసుకుంటాము అమౌంట్. తక్కువగా ఉంటే మనకే ఎక్కువగా వస్తుందనమాట బంగారు. కాబట్టి 7,200 అనేది అప్రాక్సిమేట్‌గా వేస్తున్నదే. అంతే, పెరగొచ్చు, తగ్గొచ్చు. కానీ ఇంతకన్నా ఏమి పెరగదులెండి. 3 మంత్స్ లోపలే కదా మనం కొంటున్నాము. అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా ఇంకో 3 మంత్స్‌కి 1 గ్రామ్ కొనాలి. సో, సంవత్సరానికి 4 గ్రాములు అన్నట్టు. సో, మీరు 7,200 అనుకున్నా మనకు డయింగ్ చార్జెస్ కలిపితే కాయిన్‌కి చెప్తున్నాను. డయింగ్ చార్జెస్ మనకు 144 పడుతుంది. 360 రూపీస్ జీఎస్టీ పడుతుంది. మొత్తం 7,700 చిల్లర మనకి 1 గ్రామ్‌కి పడే ప్రైసు. సో, దీన్ని మనం డివైడ్ చేసుకున్నామనుకోండి 90 రోజులకి పర్ డే రూ. 86 సేవింగ్స్ చేయాలి. అంటే మీరు ప్రతిరోజు సేవింగ్స్ చేసుకునేవాళ్ళు హౌస్ వైఫ్స్ అయినా సరే, ఇన్‌కమ్ కొద్దిగా ఉన్నవాళ్ళు రూ. 86 మీరు ప్రతిరోజు సేవింగ్స్ చేయండి. 3 నెలల టార్గెట్ ఇది. సో, వారం చేసుకోవాలి సేవింగ్స్ అనేవాళ్ళు, వారం పేమెంట్ ఉన్నవాళ్ళు రూ. 602 సేవింగ్స్ చేయండి. లేదా మంత్లీ సేవింగ్స్ చేసుకోగలమనేవాళ్ళు, శాలరీ బేస్డ్ ఉన్నవాళ్ళు రూ. 2,666 సేవింగ్స్ చేయాలి పర్ మంత్. ఎవ్రీ మంత్ నేను ఇంత ఫిగర్ తీసి పెట్టగలను అనే కాన్ఫిడెంట్ ఉంటే చిట్టు వేసుకోండి. చిట్టు వేసేసుకోండి. ఎందుకంటే ఈ ఫిగర్ నేను సేవ్ చేయగలను, ప్రతి నెల సేవ్ చేయగలను అనుకుంటే ఈ ఫిగర్‌తో మీరు చిట్టేసుకోవచ్చు. నెల సేవింగ్ చేయాలనుకునేవాళ్ళు. లేదండి మాకు అటు ఇటు ఉంటుంది, మేము నెలకి ఇంత చేయలేము, ఒకవేళ 2,000 చేయొచ్చంటే చిట్టు వేసుకుంటే మళ్ళీ మనం ప్రతి నెల కట్టాలి కదా కమిట్మెంట్ లాగా. సో, ఇట్లా ఫాలో అవ్వండి. ఎవ్రీడే రూ. 66 సేవింగ్స్ చేసి 86 లేదా వీక్లీ 602 సేవింగ్స్ చేసి 3 నెలల వరకు సేవింగ్స్ చేసి కాయిన్ కొనుక్కోండి. అలా చేయండి. సో, ఎవ్రీ 3 మంత్స్‌కి ఒక కాయిన్ అనేది మీకు టార్గెట్. సో, ఆఫ్టర్ 3 మంత్స్ మీరు 1 గ్రామ్ కాయిన్ అయితే కొనేసుకోగలుగుతారు. 12 నెలలకి 4 గ్రాములు అంటే ఒక ఏడాదికి 4 గ్రాములు. సో, 86 రూపీస్ అయితే మీరు సేవింగ్స్ చేసుకోగలిగితే ప్రతిరోజు 3 నెలలకు ఒక టార్గెట్ పెట్టుకొని ఒక్కొక్క గ్రాము ఈజీగా తీసుకోండి. ఒకవేళ మీకు ఈరోజు 86 రూపీస్ లేదు, ఒక 2, 3 రోజుల తర్వాత మీ దగ్గర 200, 300 ఉన్నిందనుకోండి, అట్లయినా హుండీలో వేసుకోండి. ఒకసారిగా 2, 3 రోజులకు ఒకసారి మీకు ఏదైనా అమౌంట్ వచ్చింది. అట్లాంటప్పుడు మీకు అదే చెప్తున్నాను, వారానికైనా మీరు హుండీలో వేసుకోండి. రోజువారీ వేసుకున్నదైనా వేసుకోండి. ఒకరోజు మిస్ అయిందనుకోండి, ఇంకొక రోజు ఆ 2, 3 రోజులు కలిపి వేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి హుండీలో. ఒకరోజు అమౌంట్ చేతిలో లేదు, సేవింగ్స్ చేయలేకపోయాము అనుకునే వాళ్ళకి. సో, 3 నెలలకొకసారి 1 గ్రామ్ కదా! కాబట్టి ఈజీగా మీరు ఇది ఫాలో చేయొచ్చు. ఇప్పుడు 3 నెలల టార్గెట్ అయిపోయింది. 1 గ్రామ్ కొన్నారు. మళ్ళీ ఇంకో టార్గెట్ మళ్ళీ 3 నెలలకే పెట్టుకోండి. మళ్ళీ ఇంకో గ్రామ్‌కి టార్గెట్ పెట్టుకొని అటు ఇటు అండి. ప్రతి 90 రోజులకే మనకు సేవింగ్స్ చేయాల్సిన అవసరంలా. అటు ఇటు 100 రోజులైంది లేదా 110 రోజులైంది. నో ప్రాబ్లమ్. కాయిన్ అయితే కొనుక్కోగలుగుతారు కదా! సో, అదనమాట. మనకి ఇలా పెట్టుకుంటే ఈ అమౌంట్ అనేది మనకి ఫిగర్ ఉన్నింది అంటే, ఆ ఫిగర్‌కి దగ్గరగా మనం సేవింగ్స్ చేయడానికి కొంచెం బూస్టప్ అవుతుంది మనకి. అరే! ఇంతుంది, ఇంకింత సేవింగ్స్ చేయాలి అనే ఒక ఐడియా వస్తుంది. కొంచెం మనం ఏదైనా ఖర్చులు తగ్గించుకోగలము. ఇంకా మనకేదైనా ఇన్‌కమ్ సోర్సెస్ వెతుక్కోగలం. ఈ ఫిగర్ మనకు కావాలి, 3 నెలల లోపల సేవింగ్ చేయాలి అనే ఒక టార్గెట్, గోల్ లాంటిది పెట్టుకుంటే ఈజీగానే మీరు 90 రోజులకి 1 గ్రామ్ అయితే ఈజీగా కొనుక్కోగలుగుతారు. సో, ఇట్లా చేయండి. బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు, కొంచెం ఇన్‌కమ్ తక్కువుంది అనుకునేవాళ్ళు, ప్రతిసారి 2, 3 గ్రాములు కొనలేము అనుకునేవాళ్ళు 3 మంత్స్‌కి 1 గ్రామే పెట్టుకోండి. ఓకేనా? ఇదేనండి ఇవాల్టికి వీడియో. సో, మీకు గోల్డ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎలా సేవింగ్స్ చేసుకోవాలనేది టాపిక్స్ చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్, మన ఛానల్‌లో ఏముంటుంది అంటే మనీ సేవింగ్ ఐడియాసు, గోల్డ్ సేవింగ్ ఐడియాసు, సిల్వర్ సేవింగ్ ఐడియాసు అండ్ బిజినెస్ ఐడియాసు ఇవన్నీ కూడా ఉంటాయి. మీ బడ్జెట్ తగినట్టుగా ఏదైనా బడ్జెట్ ప్లానింగ్స్ ఉంటే అది కూడా చెప్తూ ఉంటాను. సో, కొన్ని వీడియోలు చూడండి. కొత్తగా చూసేవాళ్ళు ఈరోజే మన ఛానల్, పాత వీడియోస్ చూడండి. నేను బిఫోర్‌గా పెట్టిన వీడియోస్ ఒక 4, 5 చూసారనుకోండి, కంటెంట్ బాగుంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీరు కూడా మంచిగా హెల్ప్ తీసుకోండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. మీరు అడిగిన డౌట్స్ అన్నీ కూడా రాసుకుంటున్నానండి. అందరూ మీరు కమెంట్స్‌లో పెట్టేది నేను నోట్ చేసుకుంటున్నాను. 1 బై 1 మీకైతే వీడియోస్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్‌గా మన వీడియోస్ వాచ్ చేస్తే ఏదో ఒక రోజు మీరు అడిగిన వీడియో కూడా నేను పెడుతూ ఉంటాను. ఓకేనా? మరొక మంచి వీడియోతో కలుస్తానండి. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.